సరే అమ్మగారు, నాకు ఇష్టం లేని పెళ్లిని చేసుకున్నట్టయితేనే ఈ ఇంట్లో ఉండాలి అని మీరు అంటే ఈ ఇంట్లో నేను ఉండను. వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. ఆగమ్మ చామంతి, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. నువ్విక్కడే ఉండాలి. హర్ష, నువ్వు కాసేపు ఆగుతావరమ్మా. మా చామంతి, నీ జీవితం నిలబెట్టడంలో నాకు బాధ్యత ఉందమ్మా. ఏంటి హర్ష మన బాధ్యత? అది మన మాట విననప్పుడు నువ్వు మాట్లాడకురామా, మాట్లాడకు. అర్థం కావట్లేదా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇష్టం లేదని చెప్పాను, వింటున్నారా? ఊరుకుంటారేమో చూస్తుంటే ఆగుతున్నారా? ఇష్టం అనేది ఒకరికే ఉంటే సరిపోదు, ఇద్దరికే ఉండాలి. జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం చేసుకోమనే హక్కు మన ఎవ్వరికీ లేదు. రమా, పెళ్లి అనేది లైఫ్లో చాలా ముఖ్యమైంది. అది నిర్ణయించుకోవడానికి 100 సార్లు ఆలోచించినా తప్పులేదు. చామంతి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఇష్టం లేదు అందని తను అలా నిందించడం, తిట్టడం కరెక్ట్ కాదు. చాలా తప్పు రమా. చూడు చామంతి, నేను చెప్తున్నాను. చందు, ఏంటి? చందు, నువ్వా ప్రేమ్ బాబు? ఎవరో అనుకున్నాను. అంత కోపంగా ఉన్నావేంటి? పొడిచినా నాకేం కాకపోయినా ఆ కళ్ళు చూసి పొడి చేస్తామని భయపడ్డాను చందు. చచ్చా, ఊరుకో చిట్టి. ఏమైంది చందు? అయ్యో, ఏం లేదు ప్రేమ్ బాబు. ఏముంటుంది? ఏమీ లేదు కదా. ఏం లేదు బాబు. నీకేమైనా కావాలా? ఏం చెప్పమంటావులే చందు, ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు. ఏమంటున్నావు ప్రేమ్ బాబు? నేను నిన్ను పట్టించుకోవట్లేదా? ఇప్పుడు కూడా ఏమైనా కావాలా అని అడిగాను కదా. కాఫీలు టీలు ఇవ్వడం, ప్రేమ్ బాబు భోంచేసేవా అని అడగడం కాదు. పట్టించుకోవడం అంటే తన మనసుని అర్థం చేసుకుంటేనే పట్టించుకున్నట్టు. ఏమైంది మీ ఇద్దరికి? వింతగా మాట్లాడుతున్నారు. మనసును పట్టించుకోవడం అంటే ఏంటి? ప్రేమ్ మనసులో ఉన్న ప్రేమ నీకు అర్థం కావడం లేదా? వినపడటం లేదా చందు? అసలు విషయం ఏంటో ముందు చెప్పండి. ప్రేమ్ మన చందునే కదా. మొహమాటం ఎందుకు? నీ కమ్మ తర్వాత అమ్మ లాంటిది. చెప్పేసి. అదే అనుకుంటున్నాను. ఇంకా అనుకునేదేంటి? అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు కదా. నీ ప్రేమ గురించి చందుకి చెప్పకపోతే అర్థం కాదు కదా. చెప్పే ప్రేమ్. అదే చందు, ఏం లేదు. నేను జామ్ని ప్రేమిస్తున్నాను, అది నీకు కూడా తెలుసు. జామ్ని నేను ప్రేమిస్తున్నాను చందు. జామ్ అంటే నాకెంత ఇష్టమో, తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. నేను తనని ప్రేమించడం ఒక్కటే కాదు, తన మనసులో కూడా నేనే ఉన్నాను. కానీ పైకి చెప్పడం లేదు, నా ప్రేమని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లీజ్ చందు, నువ్వే ఎలాగైనా జామ్ని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి.
నాకున్నది నువ్వొక్కదానివే. నా కోసం ఆలోచించేది నువ్వే. నీ మాట వింటుంది. నా కోసం ఒక్కసారి మాట్లాడు. ప్రేమ్ బాబు, నువ్వొకటి అర్థం చేసుకోవాలి. నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నీ వైపే ఆలోచిస్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీ వైపే ఆలోచిస్తాను. కానీ నువ్వు మీ అమ్మగారి వైపు నుంచి ఆలోచించావా? చందు, జామ్ ఒప్పుకుంటే అమ్మనైనా ఎదిరిస్తాను. ప్లీజ్ చందు. ప్రేమ్ బాబు, నీకు అర్థం కావట్లేదు. ఒకవేళ నీకు చామంతికి పెళ్ళైతే మీ అమ్మగారు ఊరుకుంటారనుకుంటున్నావా? నీతో బలవంతంగానైనా నిషా మెడలో తాళి కట్టిస్తారు. అప్పుడు చామంతి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. చందు, అసలు నేను నిషామెళ్ళలో తాళి కడితేనే కదా ఏమవుతుందో ఆలోచించడానికి. ఆవిడ బలవంతం చేసినా ఏం చేసినా సరే తల దించేదే లేదు. నువ్వసలు ఆ విషయం గురించి ఆలోచించుకో. చామంతి నా భార్య అయితే తన జీవితం బాగుంటుందే కాని ఏదో అయిపోతుందని అస్సలు భయపడకు. నీకింకా ఎలా చెప్పాలి బాబు? నేనింత ధైర్యంగా చెప్పిన తర్వాత కూడా నీకింకా చెప్పడానికి ఏముంది చందు?